హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ బాయ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అమెరికాకి అయితే ఫోన్ తీసుకున్నాం, గిఫ్ట్ అయితే ఇద్దాం వానికి. వాని రియాక్షన్ ఎట్లుందో అయితే చూద్దాం. దాని అయితే ప్యాకింగ్ చేపిద్దాం. ఇప్పుడే వచ్చిన డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు తీసుకొని వచ్చిన దాన్ని గిఫ్ట్ వచ్చినప్పుడు అయితే తీసుకొని వచ్చిన. ఈయనైతే గిఫ్ట్ ప్యాకింగ్ చేపిద్దాం, వారి ఇంటికి అయితే పోదాం. చల్ రైట్, A few moments later. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేసుకున్నాం. రాదు నీకు అంతే, నీ బతుకు అంధకారమే. రేపే ఉదయాన్నే నన్ను ఇల్లు వస్తాం. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వు గేట్లు ఎత్తేస్తున్నావు. ఏం క్యారెక్టరా బాబు నీది. గిఫ్ట్ ఇస్తున్నాం ప్రేమతో మన దోస్తుకి. అన్న కచ్చరాని అన్న జరా ఉదయం. చూడండి గైస్, గిఫ్ట్ అయితే రెడీ అయింది. చన్నాడు. ఓకే బతుకు అంధకారాలు. రైట్ గైస్, సో గైస్ గిఫ్ట్ పట్టుకొని అయితే అలా గల్లెకైతే వచ్చేసినాం. ఇంటికి పోదాం. ఆయన ఇంటికి పోయి ఫోన్ లేపుతలేడు, ఫోన్ అయితే లేపుతలేడు. వాళ్ళ ఇంటికి పోదాం, ఇంటికి పోయి చేద్దాం. చూడండి, మావాడు బాగా వాడుతున్నాడు ఫోన్ లేదని చెప్పి ఇప్పుడు ఇస్తుండు. ఆడైపించిండు. పిలుద్దాం అని అయితే ఇప్పుడు పోతున్నాం మన ఇంటికి అయితే. చూద్దాం ఏం చేస్తున్నాడు, వదిలిసి వస్తాడా రాడా బయటికి, ఎంత బతలాపించుకుంటాడో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే గిఫ్ట్ అయితే చూపియం గైస్. గైస్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చాం. వీడైతే ఇన్న కూర్చోను. వీడియో తీస్తాను. వీడియోనా ఏం లేదు, టైం పాస్ బ్లాగ్ తీస్తున్నాం. డీసెంట్ గా ప్రవర్తించాలి, కట్ చేయాలి. టైం పాస్ బ్లాగ్ తీస్తున్నాం. ఏం చేస్తున్నావు, ఫోన్ ఎందుకు లేపుతలేవు అని చెప్పి తీస్తున్నాం. ఫోన్ ఎందుకు లేపుతలేవు అంటే ఎడిటింగ్ చేస్తాను. ఇట్లా లేపుతారు చెప్పు, రేపటి వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఎట్లా లేపుతారు? ఫోన్ అయినా లేపాలిగా. ఎడిటింగ్ చేస్తున్నాం. చలో ఏం చెప్పినావు బ్లాగ్ లో? ఇంటర్వ్యూ ఏం కొట్టినావు? ఏం కొట్టా, టైం పాస్ బ్లాగ్ అని కొట్టి. చాయ్ పోదాం కదా. బబ్లు బాయ్ తీసుకోబోతాడు. లాస్ట్ బ్లాగ్ బబ్లు వచ్చిందంటే చాయ్ కి పక్కా పోతాం. బబ్లు బాయ్ ఎందుకోండు, దీనికే ఉన్నా నేను పేస్తున్నాను. చాయ్, వాటర్ బాటిల్, బిస్కెట్లు అన్ని నేను ఇప్పాలంటే గైస్. గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం మనం. బాయ్ అయితే వచ్చిండు మన దగ్గరికి. చల్ ఓకేనా, నువ్వే మా ఇంటికి వచ్చినావు తెలుసా. నేనే మీ ఇంటికి వచ్చిన. మిమ్మల్ని ఫోన్లు ఎత్తలేవు కదా, మందికే మీ ఇంటికి వచ్చిన. ఫోన్ ఎత్తలేవు అంటే ఎడిటింగ్ చేసిన. సరే ఫోన్ ఎత్తు సర్వర్ నీకు అయితే ఒకటి తెచ్చిన. ఏందయ్యో కూర్చుందా? వద్దు, నన్ను చెక్ చేసినావు. ఎక్కడో కొడుతుంది సీన్. పైన ఒకటి సెట్ చేసిన. లైటింగ్ రాదా అంటే లైటింగ్ రాదు. ఎంతసేపు పర్సెంట్ తీస్తున్నావా? ఎందుకు తీస్తున్నావు? పంచాయతీ ఏం లేదు, ఎన్నో లేదు. నువ్వు మా గల్లెకి ఎందుకు వచ్చినావు? ఏం ప్లాన్ చేసినావు? చిన్న గిఫ్ట్ ప్లాన్ చేసిన. ఏందయ్యా అది? వాటర్ ప్రాంక్? వాటర్ ప్రాంక్ అయితే నీకైతే ఒక గిఫ్ట్ అయితే తెచ్చిన, ఇద్దాం. ఏంది ఆయన నవ్వుతున్నావు బాబ్లు బాయ్? నవ్వుతా గిఫ్ట్ తెచ్చినాం కాబట్టి నవ్వుతుండ్రా బే. నీకు సర్ప్రైజ్ అది, ఎన్నడూ లేని సర్ప్రైజ్ ఇస్తే ఎట్లుంటది అని చూస్తున్నా. బబ్లు బాయ్ ఇస్తాడు. ఏదో చేస్తుండు నన్ను, ఏదో చేస్తారు. ఇంట్రో ఏమనుకుంటారు, ఏంది ఇంకా ఏం తెలియదు. డైరెక్ట్ వీడియో పెట్టుకుని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిండు. ఎన్నో రాని మా బాబు చెప్పురా, ఆ గిఫ్ట్ తెచ్చామా? మంచి గిఫ్ట్ తెచ్చిన, ఖుషి అవుతావు. గిఫ్ట్ అంటే ఏదో పెద్ద గిఫ్ట్. ఆడియన్స్ బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి, నీ వల్ల పరిచేసుకోరా బేవకు. వీడియో వేసి చూపిస్తున్నా. మా తమ్ముడు హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదు. చాలా మంచోడు. మనసు ఉన్న మనిషినయ్యా నేమి. అందుకని ఒక చిన్న గిఫ్ట్ తెచ్చినాం నేను చేయగలిపి. తమ్ముడు చాయ్ పైసలు ఉన్నా దగ్గర. అదే తమ్ముడు నేను ఆపిస్తా కదా చాయ్. అనుకుంటు కదరాడు మనని. టెన్షన్ సరే, చాయ్ పైసలు బబ్లే కడతాడు. ఎందుకంటే ఆడే కాదు బొమ్మను అయితే ఆడేది, ఆడే చేస్తాడు చాయ్ వేడ ప్రతిసారి. పొద్దున టిఫిన్ కూడా మాకు ఫ్రీ బబ్లు షాప్ లో. పోతాం దోశ బయటకు బతుకుతారు. పోతాం టిఫిన్ లాగవుతుంది తాగనవద్దు.
అసలు గిఫ్ట్ అయితే రివీల్ చేయి బాయ్కి. ఏం గిఫ్ట్ అన్నా అంటే ఏంది అంటే ఓపెన్ చేసి చూసుకో. ఇది ఏంది? ఇది గిఫ్ట్ అది గిఫ్ట్ అది మేమేం చెప్పాం. గిఫ్ట్ అది ఏమైందిరా నీకు సర్ప్రైజ్ అంతే అది. చూస్తాం మేము. ఓపెన్ చేసి ముందుకు మన పెట్టి వెళ్ళిపోతుంది. ఓపెన్ చేస్తుండే గైస్. ఏదో విన్నర్ రాంది గల్లకి వచ్చిండు, విన్నర్ రాంది ఏదో పట్టుకొని వచ్చిండు, తమ్ముడు అంటుండు. అందుకే సరే ఈ గిఫ్ట్ నీకు ఇవ్వాలంటే నువ్వు కొన్ని టాస్క్లు అయితే ఇవ్వాలి మళ్ళా. అమ్మా గిఫ్ట్ కావాలంటే టాస్క్లు చేయాలి మళ్ళా. అంత కాస్ట్లీ గిఫ్ట్ తెస్తే నువ్వు ఛాలెంజ్ చేయవా? అంత కష్టపడి అంత పెద్ద గిఫ్ట్ తెచ్చినా. సో సరే ఇప్పుడు నీకు టాస్క్ చేయాలి కదా. ఇప్పుడు టాస్క్ అంటే సరే 5 టిప్స్ కొట్టరా. మనిషివా? మనిషినే తెలియదు. కొత్త 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 ఏం చెప్పని అవసరం లేదు తమ్మి. గిఫ్ట్లు కొట్టాలి కదా మూడు. ఎప్పుడా బాబులు పోరంతా మళ్ళా బాబులు చాయ్ గిరా తీసుకోతాడు ఈ రోజు. అంత ప్రేమతో గిఫ్ట్ నా కోసం గిఫ్ట్. పదే ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? పదే కాదు తమ్ముడు, అంత పెద్ద లక్ష పైన గిఫ్ట్ అంత ఆనందిస్తే నీ గురించి పాపం ఇష్టవాడు ఏడ్చి తెచ్చిండాడు. సరే ఏముందో చెప్పు. కొట్టవు. అరే నువ్వు గిఫ్ట్ కొట్టు తమ్ముడు, నేను ఇస్తా గిఫ్ట్ ఇస్తా. నీకు ఎన్ని కొట్టాలి చెప్పాలి? ఎన్ని టిప్స్ కొట్టాలి? కొట్టరా. ఎన్ని? 10 టిప్స్. 5 కొడతా. 10 కొట్టు. 5 కొడతా. నీ గురించి ₹1,00,000 చేస్తే నువ్వు 5 కొడతాలే. 10 కొడతా అంటేనే గిఫ్ట్ ఓపెన్. ఏమో అన్నాడు భయ. 10 కొడతా అంటేనే టిప్స్, 10 కొడతా అంటేనే ఫోన్ రాబోయే మాత్రం కా మాత్రం. ముందుకు రా, ఫ్రేమ్ ముందుకు పెట్టుకో. పెట్టుకుంటే నేను పెట్టుకుంటే నా ఇష్టం అది. నువ్వు కొట్టుకు అంతే. 1 2 3 ఆయన ఉసెట్టుకొని కొట్టాలి. జరుగు బాబు ప్లీజ్. రోడ్ మీద కలిసి ఉంటే ఇప్పుడు ఆయన ఉసెట్టుకొని కొట్టాలి. లో గాలి డిప్పు ఎన్ని కొట్టిండు? లే కౌంట్ లేదు, 2 కొట్టినావు మళ్ళా. ఇదేందో ఇది ఎక్కడ పెట్టు? 1 2 అమ్మ చెత్త నా కొడక. మళ్ళా పోయింది అంతే. మళ్ళా సాడి నుంచి మళ్ళా స్టార్ట్ నుంచి మళ్ళా స్టార్ట్ నుంచి లే 1 మళ్ళా స్టార్ట్ నుంచి 1 2 చేతులు వస్తున్నాయి. 2 బండితో మాకు 2 వేరే టాస్క్. సరే వేరే సరే మళ్ళా వేరే చెప్పు. మళ్ళా వేరే అంటే షర్ట్ తీసి ఇట్లా బొర్లాడాలి. షర్ట్ తీసి ఇట్లా బొర్లాడాలి. ఈడికెళ్ళాడికి వద్దు నాకు గిఫ్ట్ లేకుండా గిఫ్ట్ అవుతా నీకు. అంత పెద్ద గిఫ్ట్ తెచ్చిన జీ షర్ట్ టిప్పు అంట, బొర్రలు అంట, మా గైలు ఇచ్చావు. సరే 10 టిప్స్ కొట్టు లేకపోతే. సరే 10 టిప్స్ కొట్టు. సరే 10 కొట్టు. వద్దు 10 కొట్టు. డిప్స్ వద్దు, వేరే చెప్పు. ఈడికెళ్ళి ఆ స్తంభంకి వెళ్ళి ఆ రోడ్ దాకా 10 సార్లు కొట్టు. 10 సార్లు కొట్టు. అరే నేను ఇప్పుడు ఏంటంటే మనిషివి కాదు నువ్వు. సరే అంత కాదురా 10 టిప్స్ కొట్టు. ఇప్పుడు ఏమన్నా కరెక్ట్ కౌంట్ చేస్తా ఇప్పుడు. కుట్ట ఇగో అదంతా ముచ్చటొద్దు. ఇంటికి పోదామా, స్థాయికి పోదామా, గమ్మున వెళ్ళిపో. ఇవన్నీ నేను లాస్ట్ టాస్ నేను ఎత్తుకొని 3 సార్లు ఇటు అటు పరిగెత్తి. పరిగెత్తి అంటే ఏమొద్దు. ఇగో గీతమ్మ నుంచి గాతమ్మకి గీనే తమ్మము బస్ 3 సార్లు. గిఫ్ట్ వద్దారా 3 సార్లు. అరే ఒక్కసారి కాదు. ये साल थी आप भरे नहीं किसको पटावा ना कोड़का पटावा సాల్ది దస్తాడు వద్దు. ఆయన పానం ఎంత పోయి నీ పానం కింద బర్రెలే కొన్నావు నువ్వు దున్నపోతే ఇంకా తేడా అయితే కింద బాగున్నారు.
వావ్, గిఫ్ట్ కోసం ఈ ఎక్స్పీరియన్స్ లే ఈ గిఫ్ట్ కోసం నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్తావు కాసంత. ఇదేంది బ్రో, చూడండి guys, ఇప్పుడే తిన్నా, ఎత్తుకుంటా అని చెప్పి కింద పడేసిండు. సరే ఇప్పుడే తిన్నా, ఇట్లా చేస్తున్నాను. ఓపెన్ చేస్తా. గిఫ్ట్ ఏదిరా, గిఫ్ట్ ఏదిరా, గిరా మళ్ళా. సరే ఓపెన్ ఎందుకు ఇంతగానం చేపించారు, ఇందులో ఏదైనా తేడా కొట్టాలి గాయస్. ఇప్పుడు చెప్తా, అంటే మా మీద ప్రేమ లేదా? లేదా చెప్పు. నమ్మకం లేదు మీ మీద. నమ్మకం ఏదో మా తమ్ముడు జర బాధపడుతున్నాడు, ఒక గిఫ్ట్ తెచ్చినాం. నమ్మకం ఏమున్నది, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది అంతే. ఎందుకంటే ఇట్లాంటి మస్తు ట్రై చేసిరు, కానీ నేను ముందే ఇంటెలిజెంట్, అన్ని పట్టేసుకుంటా. వద్దు, ఏముందన్న, ఏదో ఉందన్న, ఏదో ఉంది, ఏదో ఉందా? అది డూప్లికేట్ అన్న, రిన్స్ సబ్బు ఏమో పెట్టిరు, నాకు తెలుసా. రిన్సాబ్ పెడితే ఇంత బరువు ఉంటుందా? ఆ సబ్బు బరువు ఉండదా? దానికన్నా డబల్ బరువు ఉంటుంది రిన్సాబ్. ఇగో చెప్పలే, ఇలా రిన్స్ సబ్బు ఫోన్ తెచ్చాం కదా ఐఫోన్. లేదు, నాకు నమ్మకం లేదు. ₹1,00,000 అది ₹1,00,000 ఉంటుంది ఐఫోన్. ₹1,00,000 తెచ్చినాం మా తమ్ముడు అని ఫోన్. ఎమోషన్స్ తో ఆడుకోవద్దు ప్లీజ్. ఇంత ఇంట్రెస్ట్ గా నీకు అంటే రిన్సాబ్ అంటావు చల్. సరే సరే సరే, అమ్మా ఇది ప్రాంక్ ఉంటే ఇట్లా రిన్సాబ్ అంటుండు మామ వీడు. అంత మన మీద ప్రేమ లేదు, ఏమి ఇష్టం మా తమ్ముని మీద అంత. ఇలా మీద అయితే నమ్మకం లేదు. ఎమోషన్స్ తో ఆడుకోవద్దు బాబులా, నా ముందే చెప్తున్నాను. అరే అంత పెద్ద గిఫ్ట్ తెచ్చినాక మా ముగ్గురికి ఉందా అని చెప్పి నీకు తెచ్చినాం రా, బరువులే. చూడండి గైస్, ఈయన కోసం గిఫ్ట్ తెస్తే, మా తమ్ముడు అని గిఫ్ట్ తెస్తే ఇంత పెద్ద మాట అన్నాడు. ఐఫోన్ 213 ఈ బాక్స్ ఎవరిది, బబ్లు కాదు, కాంపిటెంట్ ఫోన్ చేయాలా? తీస్తున్నా. అయ్యో, అరే మా మీద ప్రేమ ఉంటేనేది, తీరా మా మీద ప్రేమ ఉంటేనేది, లేకపోతే లేదు. ప్రేమ నమ్మకం లేదు ఫస్ట్. నమ్మకం లేదు. తీస్తున్నా తీస్తున్నా తీస్తున్నా. ఓపెన్ చేయరా గచ్చం. అరే ఫోన్ ఓపెన్ చేయమ్మి. చలో గైస్, ఫైనల్ తీస్తున్నా. తీయంగా దగ్గర రా, నేను కళ్ళు మూసుకొని తీసా. కళ్ళు 3, 2, 1. తీసాక బాగా పడద్దు మాలా. జల్దీ జల్దీ. ఇట్లానా, ఇక్కడ దగ్గర ముందుకు రా. ఇట్లానా ఇట్లానా, ఏం చేసినావు? కష్టవాడిని ఐఫోన్ తెచ్చానేమో, ఇలాది ఐఫోన్ తెస్తే గిట్ల చేస్తావేమో నువ్వు. అమీర్ గిఫ్ట్ ఎట్లుంది? అమీర్ గిఫ్ట్ ఎట్లుంది? గిఫ్ట్ ఎట్లుంది? అసలు యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే వాడు బట్టలు సబ్బు లేదని అన్నాడు. ఇట్లా 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 ఆడారా? ఏమైంది? బట్టల సబ్బు లేదని అన్నాడు రా వాడు బట్టలు పెట్టుకొని బట్టల సబ్బు లేదని అన్నాడు. ఏంటంటే సబ్బు పేరు ఏంద్రా? సబ్బు పేరు తెలియని అలా సబ్బు పెట్టిండు. దగ్గర ఇగో ఎక్స్ట్రా రిమ్ అంట, ఎక్స్ట్రా రిమ్ ఏదో ఉంది రా, అమౌంట్ ఏదో ఒకటి. గైస్ ఎమోషన్ తో ఆడుకోవద్దు గైస్, ప్లీజ్ చెప్పురి కామెంట్లలో. దీ వల్ల ఎవరు పవన్ కొట్టుకున్నా. ఇగో ఇట్లా ఎంత, దీనికో ₹10, దీనికో ₹20 కదా, ₹10, ₹1,00,000 మాలా. ₹20 పెట్టి ఆ బాక్స్ మీద ₹20 పెట్టి 20 నిమిషాలు కూడా దాన్ని సంతోషంగా ఉండని. ₹1,00,000 బాక్స్ ఇది. ₹1,00,000 అంట. ఇగో ఎట్లా చేస్తుంది చూడు, ఇగో కంటెంట్లు అంట. ఇట్లానే చేస్తే మజా వస్తుంది. బట్టల సబ్బుకు గెలుచుకున్నావు నువ్వు. అమీర్ తమ్మునికి నీకు ఫోన్ వదా? ఏముంది తప్ప, పిచ్చిలేస్తున్నా. ఏం లేదు, వీడు నా ఫోన్ పడతెంగిండ్రా వీడు. చెప్పు. ఇగో ఇగో వీడు నా ఫోన్ ఎంత కష్టపడి కొట్టలేదు. అంతే ప్రేమ లేదు. సబ్బు పెడతాడు, సబ్బు నువ్వే కావరా, బట్టల సబ్బు లేదన్నా మా ఇంటి కాదు. చెప్పురే ఎప్పుడు. ఏం లేదు, అమీర్ ఖాన్ మీద చిన్న ప్రాంక్ ప్రాంక్ చేసినాం.
అంటే మీకు ఇలా స్టార్టింగ్ చెప్పలే వీడియో ఆన్ ఉందని ఏమంటలేను. వీడియో ఆఫ్ అయినా కానీ చూడు ఇప్పుడు రియాక్షన్ ఎట్లుంటుందో చిన్న ప్రాంక్ చేసినాం. పట్టుకో. ఏం చేసుకోవాలి తప్పు రైట్ ఇది. గైస్, నా ఫోన్ ఏది? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియో Yeah.